హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రవి రాపెల్లి. మామ అందరికీ నమస్తే. ఈరోజు శ్రీశైలం వెళ్తున్నాము. ఎండ ఒకటి కొడుతుంది, కళ్ళు టైడ్ అయిపోతాయి అద్దరు లేకపోతే. లాంగ్ జర్నీ కళ్ళు టైడ్ అయిపోతాయి అద్దరు లేకపోతే. లాంగ్ జర్నీ రోడ్ ఎక్కినాము, దిగకుండా అక్కడ ఏముంటే రింగ్ రోడ్ ఎక్క మరి రింగ్ రోడ్ ఎక్కలే అదే ఊళ్ళే సిటీలో పోలే ఫస్ట్ అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి ఉంచుతుంది, మంచిగా ఉంటుంది రా. టోల్ లేకపోతే టైమింగ్ ఏముంటుంది కాదు. ఇట్లా మనం ఇప్పుడు 1 లెక్క 14 దిగుతున్నాం, ఉంటుందా లేకుంటే చాయ్ తాగుతున్నావు ఉమేష్. పైకి ఎక్కాలా కిందనే సైడ్ కాదు ఇక్కడ పైకి ఎక్కచ్చు. ఎక్స్పెక్టెడ్ ఏముండదు, ఎక్స్పెక్టెడ్ ఏముండే మొత్తం పౌడర్ అది ఏమంటారు అసలు లవర్ లేదు, పాలు లేదు, ఇంట్లో ఎప్పుడు సంబంధం చేసుకుని కథలు పడుతున్నాం మార్కెట్, మళ్ళీ ఆమెకే భయపడుతుంది. ఓకే లేవన్నా వచ్చురా, కానీ ఆడు ఇప్పుడు ఓనిత్తలేడు. మళ్ళీ అడుగు ఏందో ఆంధ్రకాయలు మనమే తినాం, మస్తు టేస్ట్ ఉంటాయి అంటారు. ఈ మధ్య పచ్చి రోజులు వస్తున్నాయి మన దిక్కు. వర్షాకాలం మస్తు పచ్చగా కనబడుతుంది కావచ్చు. ఇట్లుండే కావచ్చు అప్పుడు గుట్ట ఎక్కాలి మళ్ళీ మనం. డేంజర్ ఈ ప్రయాణం ఉండేది అన్నట్టు. నైట్ క్లోజ్. ఇక్కడ తయారైతాయి కదా కరెంటు, చిన్నది కరెంట్ తయారైతాయి కదా ఇక్కడ. డ్యామ్ ప్రాజెక్టా శ్రీశైలం డ్యామ్ వాటర్ ఆంధ్రలో నీళ్ళు. మొత్తానికి శ్రీశైలం డ్యామ్ వద్దకు వచ్చాము. హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రవి రాపెల్లి. ఈరోజు హైదరాబాదు నుండి శ్రీశైలంకు బయలుదేరుతున్నాం. చాలా రోజుల నుండి శ్రీశైలం వెళ్ళాలని అనుకుంటున్నాము. ఈరోజు శ్రీనాథ్, ఉమేష్, రమేష్ నేను కలిసి శ్రీశైలంకు బయలుదేరాం. హైదరాబాదు నుండి శ్రీశైలం వరకు ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. గుట్టల మధ్య అటవీ ప్రాంతం గుండా వెళ్లే రోడ్ చాలా సుందరంగా ఉంటుంది. ప్రతి మలుపులో ప్రకృతి అందాలు మనసును ఆకట్టుకుంటాయి. శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ దర్శనం చేయడం ఎంతో పవిత్రమైన అనుభూతిని ఇస్తుంది. శ్రీశైలం డ్యామ్ ఈ ప్రదేశానికి మరింత అందాన్ని తీసుకొస్తుంది. కృష్ణానదిపై నిర్మించిన ఈ డ్యామ్ చాలా గొప్పగా కనిపిస్తుంది. ఇక్కడి వ్యూ పాయింట్స్ నుండి చూసే సూర్యాస్తమయం మరపురానిది. ఈ ప్రయాణం కేవలం ఒక ట్రిప్ మాత్రమే కాదు, మనసుకు ప్రశాంతతని ఇచ్చే ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. 1
మల్లికార్జున స్వామి దేవాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. రూమ్ ఉందో లేదా అడగాలి. రెండు సార్లు పెడితే నెరవేరేదా ఒకటేసారి? ఎన్ఆర్ఐ ఇగో ఇది నాది, అది రమ్య అంది, ఉమేష్. ఏ పెద్ద పెద్ద పెట్టు. ఎట్రా అరటి పండు తీరు గింతే ఉంది అది. కార్లు పోలేదు, నడుచుకుంటూ పెట్టున్నారు. అటు సైడ్ శ్రీశైలం మనం ఎక్కడి నుంచి చూసినాం. మస్తు కనబడుతున్నాం. తీసుకుపోదా ఎంత ఇక్కడ ఫోటో వీడియో తీసి బోటింగ్ ఉన్నట్టుంది రా అక్కడ, బోట్ వస్తుంది కదా బ్యాక్ వాటర్. ఇప్పుడు టెంపుల్ అక్కడ ఉంది, ఆ టెంపుల్ నుంచి అటు వస్తే అక్కడ బోటింగ్ ఉంది. 2 రోజులు ఉంటే మంచిగా మనకి ఇవన్నీ. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి సేమ్. కామారెడ్డి నాగపూర్ హైవే అది కూడా బస్సు ఉంటుంది, అది కూడా బాగానే ఉంటుంది. ఇంకా గుట్ట మీద ఉన్నట్టు అన్ని కనబడుతుంది. మంచిగా వచ్చినాయి.